వందే మాతరం జాతీయ గీతం భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చిన ముఖ్యమైన పాట అని ఈ గీతం నేటికి 150వ వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆధ్వర్యంలో వందే మాతర గీతాలాపన ప్రత్యేక కార్యక్రమ వేడుకలు నిర్వహించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో వందే మాతరం 150వ వసంతోత్సవం చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పాణ్యం విజయనికేతన్ పాఠశాల విద్యార్థులు వందే మాతర గీతం ఆలాపన చేస్తూ పాణ్యం బస్టాండ్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి వందే మాతర గేయం విశిష్టత, దాని గొప్పతనం తెలియజేశారు. గీతం గేయాలాపనలో శ్రీ లక్ష్మీ గాయత్రి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ వందే మాతర గీతంను స్వర్గీయ బకింగ్ చంద్ర చటర్జీ 1852లో రచించినటువంటి వందే మాతర గీతాన్ని 1875లో భారతదేశ జాతీయ గీతంగా గుర్తించబడిందని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో చూపించిన స్ఫూర్తిని, త్యాగాన్ని గుర్తు చేస్తుందని తెలిపారు. గతంలో ప్రజలలో చైతన్యానికి పాటల రూపంలో, ఆటల రూపంలో ప్రజలలో చైతన్యాన్ని నింపడానికి ఎంతో ఉపయోగపడేదని, ఈ వందే మాతర గీతం భారతదేశంలో నివసించే అన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలలో నివసించే ప్రజలలో స్వాతంత్రం సంపాదించడానికి, ప్రజలను ఏకతాటిపై తేవడానికి ఈ వందే మాతర గీతం ఎంతో స్ఫూర్తిదాయంగా నిలిచిందని పేర్కొన్నారు. అదే స్ఫూర్తిని ప్రజలకు సేవ చేసే క్రమంలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది కొనసాగించాలని ఎస్పీ ఆకాంక్షించారు. సుబ్బయ్య సార్ గారిని, నర్మదా మేడం గారిని, మాలా ఒక అక్షరం లక్షల మెదళ్ళు ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది. ఆ మంత్రం గురించి మనం ఈ గంటసేపు కార్యక్రమంలో మాట్లాడుకుందాం. భారత్ మాతా కీ వందే. డాక్టర్ విజయబాబు గారు పరిచయం చేశారు. సారీ అధ్యక్షుడు వైఎస్ గారు, నెక్స్ట్ డాక్టర్ అనంత్ రెడ్డి గారు, ప్రముఖ జనరల్ ఫిజిషియన్ నంద్యాల సాయిబాబు నర్సింగ్ హోమ్, డాక్టర్ విజయశేఖర్ సార్ గారు, ప్రముఖ వైద్యులు, డాక్టర్ నర్మదా మేడం గారు, ప్రముఖ గైనకాలజిస్ట్ నంద్యాల, దాంతో పాటు డాక్టర్ మహేష్ రెడ్డి గారు, ఈఎన్టీ సర్జన్, వీళ్ళందరికీ ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఇప్పుడు శ్రీమతి కటకం జయశ్రీ గారు శరీరే బాహుతే తుమి మా, ఇది ఒకటిగానే ఉంటుంది. స్వాతంత్రోద్యమ తారక మంత్రం వందే మాతరం 150వ వసంతోత్సవానికి చేసిన మీ అందరికీ సాదర నమస్కారాలు. వేదికలకి, పెద్దలకి, చేసిన ప్రముఖులకి, మాతలకి నమస్కారం. నేను 2 years 2 months Swami Durga
1882 సంవత్సరం గంగా నదిలో ప్రయాణం చేస్తున్నారు పడవలో బంకిం చంద్ర చటర్జీ. చల్లటి గాలి, అలాగే ఆ అలల మీద చంద్రుడి కిరణాలు పడి రిఫ్లెక్ట్ అయ్యే సమయంలో ఈ దేశానికి ఒక సందేశం ఇవ్వాలి, ఆ సందేశం మొత్తం నా దేశ ప్రజలందరినీ కూడా ఉర్రూతలూగించాలి అని చెప్పి ఆయన మనసులో ఉన్నటువంటి ఆవేదన అక్షర రూపంలో ఒక వందే మాతర గీతంగా రూపుదిద్దుకొని ఆయన రాసిన ఆనంద మఠంలో అది ఒక ముఖ్య పాత్ర అయింది. ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి యదునాథ్ ఆచార్య దాన్ని మలహరి రాగంలో దానికి శృతి చేస్తే 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన ఆ శృతిని మార్చి మొట్టమొదటిసారిగా కలకత్తాలో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభల్లో పాడడం జరిగింది. అప్పటి నుంచి కూడా వందే మాతరం మన స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది. వందే మాతరం ఒక చిన్న ఆ నినాదం ఏదైతే ఉందో, తల్లి నేను నీ బిడ్డను, నాకు నా భార్య పిల్లలు అవసరం లేదు, నా తల్లి తండ్రి అవసరం లేదు, నా అక్క చెల్లెళ్ళు అవసరం లేదు, నా అన్నదమ్ములు అవసరం లేదు, ఈ శరీరం నువ్విచ్చావు, నీ విముక్తి కోసం నేను పోరాడతామనేటువంటి స్ఫూర్తిని స్వాతంత్ర్యేచ్ఛని కలిగించినటువంటి ఒకే ఒక మంత్రం ఏది? నేను గట్టిగా అరుస్తున్నానే, ఏది ఆ మంత్రం? ఈ వందే మాతరం అంటే ఆంగ్లేయుడికి గజ 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 ఉడికిపోయేవాడు, నిద్ర పట్టేది కాదు. అయితే బంకిం చంద్ర ముందే చెప్పారు, 25 సంవత్సరాల తర్వాత కానీ ఈ వందే మాతర గీతాన్ని ఈ సమాజం అర్థం చేసుకోలేదు, ఎందుకంటే ఇది సంస్కృతం వంగ భాషల పదాల్లో ఉంది కాబట్టి అని. అందుకని ఆయనకు అనుకున్నట్టే 1905లో ఎప్పుడైతే వంగదేశాన్ని రెండుగా ముక్కలు చేయాలి అని చెప్పి ఒక దుర్బుద్ధితో 2 మతాల మధ్య తగాదా పెట్టాలనే ఉద్దేశంతో ఎవడైతే బ్రిటిష్ వాడు చేశాడో దానికి వ్యతిరేకంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఆయుధం ఏది? నీ దగ్గర తుపాకీ ఉంది, నీ దగ్గర ఫిరంగి ఉంది, కానీ మా దగ్గర ఏముంది? అది ఆ వందే మాతరం ఇచ్చినటువంటి స్ఫూర్తి. బారిసాల్ సభకి దేశం మొత్తం మీద నుంచి వస్తున్నారు, పడవలలో స్టీమర్లలో వస్తున్నారు, అనేక మార్గాల ద్వారా వస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం వణికింది. అధ్యక్షుడు వారిని స్వాగత సమితి అధ్యక్షుడిని పిలిచి బాబు నీకు పర్మిషన్ కావాలంటే వందే మాతరం గీతం పాడకూడదు అని. కానీ వచ్చిన వాళ్ళందరూ మేము వందే మాతరం గీతం చెబుతూనే సమావేశ స్థలానికి వస్తామంటే నేను ఆల్రెడీ వాళ్ళకు ఒక మాట ఇచ్చానని చెప్పి చూశారు. మన వాళ్ళు ఆలోచన చేశారు. బ్రిటిష్ వాడు ఇచ్చిన పర్మిషన్ లెటర్లో వందే మాతరం గీతం ఈ సమయంలో పాడకూడదు, కాబట్టి మనం నిశ్శబ్దంగా వెళ్ళిపోదాం, రేపు ఆ ప్రాంతం ఏదైతే మన సభలు జరుగుతాయో అప్పుడు మనం వెళ్దామని చెప్పి మరుసటి రోజు ఆ సమావేశ స్థలానికి అందరూ వందే మాతరం గీతం పాడుతూ అనేక సందుల్లో గొంతుల్లో ఒక మహాప్రవాహమే వెళ్తుంటే విపరీతంగా లాఠీ చార్జ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఈ మొత్తం ఎంతమంది తలలు పగిలాయో చెప్పలేదు, ఎంతమందికి రక్తసిక్తమైన గాయాలతో సుడతప్పి పడిపోయారో తెలియదు. ఇది మొత్తం దేశాన్నంతా కూడా ఉర్రూతలూగించింది, దేశంలో ఉన్నటువంటి మొత్తం సమాజాన్ని కదిలించింది. ఏమైనా సరే మనం ఈ బ్రిటిష్ వాడి ద్రౌష్ట్యానికి ఎదురుగా మనం కూడా వందే మాతరం ఉద్యమం తీసుకుందామని చెప్పి ఆ రోజు సమాజం యావత్ భారతం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. కొడుతూ ఉంటే పోలీస్ వాడు పోలీస్ లాఠీ చార్జీ చేయమన్నటువంటి ఇన్స్పెక్టర్ని పిడిగుద్దులు గుద్దాడు 15 ఏళ్ల వాడు. వాడిని చితకబాదుతూ ఉంటే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అని చెప్పి నినాదాలు చేశాడు, కానీ కాళ్ళ వేళ్ళ పడేలా వదిలేయమని. అలాంటి వాళ్ళ యొక్క త్యాగం మనం ఎంజాయ్ చేస్తున్నాం.